అర్ధరాత్రి ఏడుస్తూ రామ్ చరణ్‌కి ఫోన్ చేసినట రష్మి. ఎందుకో తెలిస్తే షాక్ అయితారు. పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానించే వాళ్ళు దేశం మొత్తాన ఉంటారు. అయితే ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ కోసం రష్మి కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఎందుకంటే జనసేనలోకి రష్మి ఉన్న సంగతి తెలిసిందే. సుధీరు, రష్మి, సీను, ఆది వీళ్ళందరూ కూడా జనసేన టీమ్. అందుకే జనసేనలో తమతో పాటు రష్మిని కూడా జాయిన్ చేయించేశారు. తాజాగా రష్మి గౌతమ్ మెగా ఫ్యామిలీ క్యాంపెయినింగ్‌లో అదిరిపోయే రేంజ్‌లో అయితే తను పెర్ఫార్మన్స్ చేసింది కాబట్టి అందరికీ కూడా బాగా ఎంతో అద్భుతమైనటువంటి విషయంలో గుర్తుండిపోయిందనమాట. అందుకే ఇప్పుడు రష్మి గౌతమ్‌కి సంబంధించిన చాలా విషయాల్లో మెగా ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ కారణంగా రామ్ చరణ్‌కి కాల్ చేసిందట. జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడుతున్నారు. ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ ఏవో కొద్దిమంది తప్ప మిగతా అంతా ఎంతో చక్కగా మనకన్ని విషయాల్లో సానుకూలంగా ఉండేది కావాలి. మరి అలాంటి వాళ్ళు ఉన్నారా అనంటే ఖచ్చితంగా నీకు ఉండే ఉంటారని తెలుస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి రామ్ చరణ్, చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ గారు చేసే పోరాటంలో చంద్రబాబు నాయుడుతో కలిసి ఖచ్చితంగా అధికారాన్ని చేపడతారన్న నమ్మకం ఉంది. కాబట్టి ఆయన ఒంటరిగా వదిలేయకుండా మీరు గ్లోబల్ స్టార్ కాబట్టి మీరైనా వచ్చి ఆయనకి సపోర్ట్‌గా నిలవండి అని మన చరణ్‌ని కోరారట. సో, ఈ నేపథ్యంలో చరణ్ కోసం ఆమె ఎంతో చక్కగా ఇబ్బందులు పడుతున్న విషయాలు తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వైరల్ అవుతోంది. సో, చరణ్ కూడా ఖచ్చితంగా బాబాయ్‌కి సపోర్ట్ చేస్తానని, బాబాయ్ విషయం గురించి మేమందరం నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేస్తామని చెప్పడంతో రిలాక్స్ అయ్యారట రష్మి గౌతమ్.